హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఏటకాళ్ళతో పాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి ఏట మాంసం కాళ్ళు. ఇవి చక్కగా కాల్చి ముక్కలు కొట్టించారు. మనం ఉప్పు వేసి వేడి నీళ్ళు వేసి అన్నీ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం ఈ కాళ్ళని, ఏటకాళ్ళని. దీంట్లోకి మసాలా, ఉల్లిపాయలు, ఈ చిన్నుల్లిపాయలు, పెద్దల్లిపాయలు బుడ్డ లేకపోయినా పెద్ద ఒక పాయైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు 3, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 3 టమాటాలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు 1 స్పూను, సోంపు 1 స్పూను, గసగసాలు 1 స్పూను. ఇవన్నీ కలిపి ఆయిల్ వేసి ఆ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అవన్నీ మిక్సీ కొట్టుకుంటే వచ్చిన మసాలా ఇది మొత్తం. ఈ మసాలా ఇప్పుడు దీంట్లో వేసి మనం పాయ తయారు చేద్దాం. ముందు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని, స్టవ్ అంటించుకొని మనం తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాము కుక్కర్లో. ఇది శనగ నూనె అండి, శనగ నూనె వేసాము. అదిగో బాగా 4 స్పూన్లు వచ్చేటట్టు వేసాము శనగ నూనె. ఇది కొంచెం వేడెక్కినాక ఇప్పుడు మనం ఈ కొట్టిన మసాలా ఉంది కదా, అదంతా ఆయిల్ వేసి కొంచెం వేపుదాం. ఆయిల్ వేడెక్కిందండి. ఆ మసాలా మనం మిక్సీ వేసిందంతా మసాలా ఆయిల్లో వేద్దాం. ఆయిల్లో వేసి బాగా వేపుకుందాం. బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేయాలి దీంట్లో. ఇప్పుడు దీని టేస్ట్ అల్ల ఈ మసాలానే. ఉప్పు 2 స్పూన్లు ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఉప్పు పసుపు వేసాం. ఇప్పుడు పట్టిద్దండి బాగా, 3 స్పూన్లు ఉప్పు దాకా పట్టిద్ది. నేను కళ్ళుప్పు వేసాను. 1 స్పూను పసుపు వేసాం. ఇది బాగా వేగాలి ఆయిల్లో. దీంట్లో సోంపు ఉంది, మిరియాలు ఉన్నాయి, గసగసాలు ఉన్నాయి, కొబ్బరి ఉంది, మసాలాలు, టమాటా, ఉల్లిపాయలు బాగా వేగనిచ్చి మనం ఇట్లా మసాలా చేసుకున్నాం. పచ్చి వాసన కూడా రాదు. బాగుంటుందండి ఇది టేస్ట్గా. ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడు మిరియాల పొడి అవి వేసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాదు, ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇది మగ్గిపోయింది మసాలా. దీంట్లో వేటకాళ్ళు ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేద్దాం. కొంచెం అవన్నీ వేసి బాగా కలిదిప్పాలి మసాలా అంతా. బాగా ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు తిప్పుకొని మనం బాగా ఉడకాలండి. ముక్కలు బాగా ఉడికితేనే మనకి జ్యూసీగా బాగా దాంట్లో అన్నీ వస్తాయి. కొద్దిగా మూత పెట్టి కొద్దిగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇదిగోండి కొద్దిగా మగ్గింది, మసాలా అంతా ముక్కలకు పట్టింది. ఇప్పుడు మనం దీంట్లో కారం, గరం మసాలా వేద్దాం. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం దాంట్లో. కారం 1.5 స్పూన్ కారం,
ఇది పాయలాగా కాబట్టి కారం అంత ఎక్కువ వేసుకోవక్కర్లేదు. గరం మసాలా, హోల్ గరం మసాలా మొత్తం వేసినాయి. 1 స్పూను, 2 స్పూన్లు గరం మసాలా. ఇంకా మసాలా ఏమీ లేదండి. ఇది ఇంట్లో చేసుకుంది, హోమ్ మేడ్ ఇది మసాలా. కారం కూడా ఇంట్లో చేసుకుందే, పసుపు ఇంట్లో చేసుకుందే, అన్నీ మన హోమ్ మేడే, బయట నుంచి తెచ్చినవి ఏమీ లేదు అన్నీ. ఇప్పుడు ఆ మసాలా బాగా పట్టింది, బాగా తిప్పి మనం ఫస్ట్ ఆయిల్ వేసిన మసాలా ఫస్ట్ వేపాం కాబట్టి ఆయిల్లో అంత ఎక్కువగా కూడా వేగక్కర్లేదు. నూనెలో కొద్దిగా మగ్గి ఆయిల్ బయటకు వచ్చినాక మనం ముక్కలు వేసేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు 1 చెంచా వాటర్ పోద్దాం. ఇది మిక్సీ కొట్టింది జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, కొద్దిగా నీళ్ళు వేసి తిప్పి పోసేస్తే ఆ మసాలా కూడా దాంట్లోకి వెళ్ళిపోద్ది. 2 లోటాలు నీళ్ళు పోసాం, అంటే లీటర్ నీళ్ళు పోసాం. నీళ్ళు పోసి బాగా తిప్పి బాగుంటుందండి ఇది. ఉల్లిపాయ అన్నీ మనం వేపి మిక్సీ కొట్టి పేస్ట్ లాగా వేసాం కదా, బాగుంటుంది. మిరియాలు పడ్డాయి దీంట్లో, గసగసాలు, సోంపు, ఉల్లిపాయ అన్నీ మనం మిక్సీ కొట్టేసాము. ఇది బాగుంది. ఇప్పుడు ఇట్లా బాగా తిప్పేసి మసాలా అంతా ముక్కలకు పట్టిందాక అడుగంటకుండా చూసుకోండి. మసాలా వేపేటప్పుడు కూర టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి అన్నీ వేసాము. మనకి ఈ ముక్కలకి ఎంత మనకు సూప్ అవసరమో అన్ని నీళ్ళు పోసుకోవాలి. పోసుకుంటే అదంతా ఆ జ్యూస్ అంతా దాంట్లోకి వాటర్లోకి వచ్చేసిద్ది. మనకు బాగా జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసి కుక్కర్ మూత విజిల్ పెట్టించి 10 విజిల్ వచ్చేటట్టు చేసుకోవాలి. అంటే ముక్క ఉడకాలి కదా, ముక్కలో జ్యూస్ అంతా వాటర్లోకి రావాలి, బాగా మెత్తగా ముక్క ఉడికిపోవాలి. ఒక 10 విజిల్లన్నా రానిస్తే మనకి అది మూత. కొద్దిగా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర దీంట్లో వేసేద్దాం. కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా కలిదిప్పి మళ్ళీ మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానిద్దాం. పుదీనా, కొత్తిమీర వేసాను. ఇప్పుడు వేసి ఇంకొక 5 విజిల్స్ రానిద్దాం. అయిపోయిందండి పాయ. ఓపెన్ చేద్దాం. చూసారా ఎలా అయిందో? టేస్టీ పాయ. ఈ పాయ కాళ్ళు నొప్పుల వాళ్ళకి, నడువుల నొప్పుల వాళ్ళకి, వాళ్ళందరికీ బోన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పాయ తీసుకుంటే చాలా వరకు బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రికవర్ అవుతారు వాళ్ళు. బాగా మంచి స్మెల్ వస్తుంది. బాగా ఉడికిపోయింది పాయ. దీంట్లో మనం అన్నీ ఏమేమి వేసామో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. పాయలో మసాలా మనం వేసింది టమాటా 2, కొంచెం ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ అయితే 1 ఆనియను, చిన్న ఆనియన్స్ అయితే 2, కొంచెం ఎక్కువ 2, 3 వేసుకోవచ్చు చిన్న ఆనియన్స్. మళ్ళీ చిన్నది సాంబార్ ఆనియన్స్ అని దొరుకుతాయి, అలాంటి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అవి అయితే కనుక కొద్దిగా బాగా మన గుప్పిడితో ఒక గుప్పిడి వేసుకోవచ్చు. అవన్నీ దాంట్లో వేసింది ఏమేమి వేసాం మనం ఇంగ్రీడియంట్స్: పసుపు, ఉప్పు, కారం,
సోంపు మనం వేసింది, మిరియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, కొబ్బరి మనం వేసింది, మళ్ళీనేమో గసగసాలు, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసి మిక్సీ చేసి మసాలా దీంట్లో వేసాం ఆయిల్లో. కొంచెం ఆయిల్లో మసాలా కొద్ది మగ్గినాక మనం కడిగి పెట్టుకున్న బోన్స్ అన్నీ వేసేసి బాయిల్ దాంట్లో కారం, ఉప్పు, సరిపడ ఉప్పు అవి వేసుకోవాలి. వేసుకొని మనం నీళ్ళు ఎక్కువగా, మనకి ఎక్కువ జ్యూసీగా కావాలంటే ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి, తక్కువ జ్యూసీ కావాలంటే తక్కువ నీళ్ళు వేసుకోవాలి, అంతే. అది ఉడికిన తర్వాత ఇదిగో ఇట్లా వస్తుంది. ఇది పాయ, ఇట్లా సూప్ తాగొచ్చు, ముక్కలు తినచ్చు. సాయంత్రం పూట మనం ఇడ్లీకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు, సాయంత్రం డిన్నర్లో కూడా తినచ్చు. ఇడ్లీకి తినచ్చు, దోశ తినచ్చు, రైస్ తినచ్చు, మనం పుల్కాకి తినచ్చు, లేదా ఉత్తిది ఇట్లా సూప్ లాగా కూడా తినేసేయచ్చు. ఇది చూడండి ఎంత టేస్టీగా. బాగా మంచి స్మెల్, టేస్ట్, ఆ బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా వీటిలో ఈ జ్యూస్లోకి వచ్చేసింది. బాగా టేస్టీగా ఉంది. బాగా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకే తెలుస్తుంది ఇది ఎట్లా వచ్చేది టేస్టు. ఇంకొకసారి మళ్ళీ చేసుకుందామని అనిపించింది మీరు ట్రై చేస్తే కనుక. అంత టేస్టీగా ఉంది. చేసుకొని ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఒక లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ పాయ.